ఒకవైపు ఎండలు చూస్తే మండిపోతున్నాయి, మా వాళ్ళు చూస్తే చీరాల బీచ్కి వెళ్దామని ప్లాన్ చేశారు. ఇంకా చేసేదేం లేక పొద్దున్నే లెగిసి ఒంగోలు ప్యాసింజర్కి 10 కల్లా చీరాలలో దిగి ఆటోలో రామాపురం బీచ్కి అయితే చేరుకున్నాము. అదిగోండి అక్కడ చూసారా మా వాళ్ళు ఎవరో వేసుకున్న టెంట్లో కూర్చొని టిఫిన్లు ఎలా తినేస్తున్నారో. ఎగ్ సేమియా అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. టిఫిన్లు తిని టీలు తాగి అయిపోయాక అందరం కలిసి బీచ్ లోకి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. అయినా అంత ఎండగా ఉన్నా సరే బీచ్ లో ఆడుకుంటున్నంతసేపు కూడా చాలా చల్లగా అనిపించింది. అసలు మా వాడు చూసారా చలికి అసలు తట్టుకోలేక ఎలా వణికేస్తున్నాడో. అంతలా వణికేస్తుంటే ఇంకేం ఆడతాంలే అని బయటకు వచ్చేసి సరదాగా ఈ బైక్ పైన రౌండ్స్ అయితే వేసాము. ఒకరికైతే 100 రూపీస్, ఇద్దరికైతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ లో ఎవరో ఆడి పాడేసిన రింగ్ ఒకటి దొరికితే కొంచెంసేపు దాంతో కూడా ఆడుకొని లంచ్ తిందామని ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అయితే కూర్చొని పోయాము. ఊరు వెళ్తున్నామని తెలిసి మా పిన్ని గారు పొద్దున్నే లెగిసి వెజ్ పులావ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర, కట్ట, పెరుగు చట్నీ ఇన్ని ఐటమ్స్ అయితే తయారు చేశారు. తిన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి టూర్ వేస్తే ఇదేనండి అడ్వాంటేజ్. చాలా తక్కువ ఖర్చుకి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు మీ ఫ్యామిలీతో కలిసి టూర్ వేసే ఉంటారు కదా, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.